హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మేము ఇవాళ చంద్రపూర్లోని ఫోర్ట్కి అయితే వచ్చేసాము. కిల్లాని చూడడానికైతే ఫ్యామిలీతో కలిసి అయితే వచ్చేసాము. దర్శనం చేసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్దామా అని చెప్తే అక్కడ వాళ్ళు చెప్పారనమాట, ఇక్కడ కిల్లా ఉంది, వెళ్ళి చూడండి అని. అయితే చూడడానికి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్. ఇక్కడ చంద్రపూర్లోని కిల్లాకి అయితే వచ్చేసాము అనమాట, ఫోర్ట్కి. అయితే ఇక్కడ స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లో గణపతి యొక్క విగ్రహం అయితే ఉంది. ఇక్కడ కూడా దర్శనం అయితే చేసేసుకున్నాము ఫ్రెండ్స్. ఇక్కడ ఆంజనేయ స్వామి వాళ్ళు అయితే ఉన్నారు. ఇక్కడ గుడి పేరంటే అంచలేశ్వర్ మందిర్ అంట, శివ దేవస్థాన్ చంద్రపూర్. ఇక్కడ ఫ్రెండ్స్ చూసినట్టయితే చిన్న శివలింగ విగ్రహాలు కూడా ఉన్నాయి, నాగదేవత, గణపతి విగ్రహాలు, ఆంజనేయ స్వామి. ఇక్కడ చూడండి మళ్ళీ పెద్ద నాగదేవత విగ్రహం కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఎవరో త్రిశూల పూజ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ శివాలయం టెంపుల్ అయితే ఉంది గుహ లోపల. ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది ఫ్రెండ్స్, సీతారాం అని రాసింది. ఒక గుహ ఉంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ కూడా శివాలయం టెంపుల్ అయితే ఉంది. ఎక్కడైనా సరే ఎక్కువ శివాలయాల టెంపుల్సే ఉంటాయి. మన గోల్కొండ ఎలా ఉందో అలాగే ఉంది ఫ్రెండ్స్. ఇది మొత్తం, కానీ మన గోల్కొండ అంత పెద్దగా ఏం లేదు, చిన్నగానే ఉంది. ఇది మొత్తం అంత రాణిమహల్ లాగా మొత్తం. ఇక్కడ ఒక చిన్న బావి అయితే ఉంది, అది రాణి బావి అని మనం చెప్పొచ్చు. ఇక్కడ మా తమ్ముడు వాళ్ళ ఫోటో అయితే దిగుతున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రాణి స్నానం చేసేదంట స్టార్టింగ్లో. ఇదంతా ఇప్పుడు అంతరించిపోయింది. ఇక్కడ ఎక్కువ చాలామంది రారు, దర్శనానికి వచ్చిన వాళ్ళే వచ్చి దీన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మన గోల్కొండ అంత పెద్దగా అయితే లేదు, ఇది చిన్నగానే ఉంది. సెల్ఫీల కోసం, వీడియోల కోసం వస్తుంటారు అందరూ. చిన్న చిన్న గుహల్లాగానే ఉన్నాయి అన్నీ సేమ్. ఇది రాణి మహల్ అంట. ఇక్కడ వారి సమాధులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, మొత్తం చూసినట్టయితే అక్కడ వెనకాల సైడు రేణుకామాత యొక్క గుడి అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది చూద్దాం ఏంటిదో, కొంచెం వెరైటీగా అయితే ఉంది. బావి ఉండే అంట ఫ్రెండ్స్, పెద్ద బావి, కానీ ఇప్పుడు దాన్ని మూసేశారనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, దీంట్లో కొన్ని వాటర్ కూడా ఉన్నాయి ఈ 4 స్టేజ్ బాక్స్లలో. ఇక్కడ కూడా బావి వెళ్ళినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్, పదండి చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ కూడా బావే ఉంది. యాక్చువల్గా దీంట్లో కూడా మన రాణివారు స్నానం చేసేవారేమో, అలా నేను అనుకుంటున్నాను. చూద్దాం. అక్కడ రేగి పండు చెట్టు అయితే ఉంది, అక్కడ మా మమ్మీ వాళ్ళు అయితే ఉన్నారు. ఇంకా చూడండి, ఇక్కడ కూడా చిన్న మహల్ లాగా ఉంది, అది ఎండ్ అనమాట. అది ఎండ్, మన ఫోర్ట్కి ఎండ్ ప్లేస్ అనమాట అది. అక్కడ మస్జిద్ అయితే కనిపిస్తుంది మనకి. ఇప్పుడు చూద్దాం. నేను మా మమ్మీ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. అక్కడ వాళ్ళు ఏదో చేస్తున్నారు చెట్టు దగ్గర, నాకు పిలుస్తున్నారు. నేనైతే వెళ్తున్నాను. రేగి చెట్టు అయితే ఉంది, వీళ్ళు వచ్చేమో చేసిండ్రు ఇక్కడ. చూడండి, మా తమ్ముడు మా మరదల వాళ్ళు అయితే అక్కడ
వచ్చి చూడని కూడా చూడట్లేరు, అంత ఫొటోస్ దిగడంలోనే ఉన్నారు వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, మమ్మీ ఆచుకే. ఇక్కడ చూడండి, మా మమ్మీ మా నాన్న ఇద్దరైతే కూర్చున్నారు అలసిపోయి. సండి పండు హాయ్ బోలో, హాయ్ 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 సన్నీ, హాయ్ బోల్ సన్నీ, హాయ్ బోల్. మా వాళ్ళు అంటున్నారు అక్కడ పైన వెళ్దామని. వెళ్దామా ఫ్రెండ్స్? పదండి వెళ్దాం. మేమైతే పైకి వెళ్తున్నాం ఇప్పుడు మెట్లెక్కి. మా వాళ్ళందరూ అంటున్నారు వెళ్దామని చెప్పేసి. ఫ్రెండ్స్ మేము పైకి అయితే వచ్చేసాము. ఫ్రెండ్స్ మేమైతే పైకి అయితే వచ్చేసాము. మా వాడు కిందకి వెళ్దామని చెప్తున్నాడు. మా మమ్మీ వాళ్ళు అక్కడ ఫొటోస్ అయితే దిగేశారు ఫ్రెండ్స్. ఈ కోటలు అంటారు కానీ ఇక్కడ అందరూ ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం అదే నడుస్తూ ఉంది. మేమైతే పైకి వెళ్ళాం కానీ నాకు భయం వేసింది మళ్ళీ దిగడానికి. కొంచెం భయంగా ఉంది, పిల్లలు ఉన్నారు కాబట్టి భయం వేసింది దిగడానికి. మా తమ్ముడు మా మరదలు ఇంకా ఇద్దరు కలిసి ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నారు. అలసిపోయి ఇక్కడ వచ్చి కూర్చున్నారు వాళ్ళిద్దరు. హాయ్ హాయ్ బోలో, హాయ్. చంద్రపూర్ ఫోర్ట్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.